హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం అందరూ ఎంతో ఇష్టపడే నేతి బొబ్బట్లని సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత టేస్టీగా కొబ్బరి పొడిని యాడ్ చేస్తూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలో చూపించిన విధంగా నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుంటే ఫస్ట్ టైం చేసేవారు కూడా పొరలు పొరలుగా చేస్తూ చాలా టేస్టీగా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలానే మా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేతి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1.5 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. దానిలోనే చిటికెడు ఉప్పును యాడ్ చేసి 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేయండి. నెయ్యిని గోధుమ పిండిలో యాడ్ చేయడం వలన టేస్ట్ చాలా బాగుంటాయి. మనం ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు. హెల్త్ పర్పస్ యూస్ చేసుకునే వాళ్ళైతే గోధుమ పిండిని యూస్ చేసుకోండి, చాలా బాగుంటాయి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండిని కనీసం 10 నిమిషాల పాటు ఈ విధంగా సాఫ్ట్గా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత పైనుంచి మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసి పిండిని ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా నెయ్యిని పిండి పైన కలపడం వలన పిండి ఆరిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న పిండిని కనీసం 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు శనగపప్పును యాడ్ చేసుకొని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల వాటర్ని యాడ్ చేసి 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. పప్పు కొద్దిగా నానిన తర్వాత మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత మూత తీసి మనం పప్పును చెక్ చేసుకుంటే తెలుస్తుంది. పప్పును ఒకసారి ఈ విధంగా పట్టుకొని చూసినప్పుడు సాఫ్ట్గా ఉండాలి. ఎక్కడ గట్టిగా అనేది లేకుండా ఉండేలాగా ఉంటేనే పప్పు బాగా ఉడికినట్టు. లేదు అంటే మళ్ళీ మూత పెట్టి ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఆ తర్వాత పప్పులో ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే ఈ విధంగా జల్లెల్లో వేసుకొని వడకట్టుకోవాలి. ఈ విధంగా వడకట్టుకున్న పప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే 1 or 2 టేబుల్ స్పూన్స్ ఈ వాటర్నే యూస్ చేసుకోవాలి. లేదు అంటే కంప్లీట్గా పప్పుని మాత్రమే ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పు మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పప్పుకి ఈక్వల్ క్వాంటిటీతో 1 కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. హాఫ్ క్వాంటిటీ కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని పప్పు బెల్లం మిశ్రమాన్ని మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. ఒకవేళ మిక్స్ చేయకపోతే పప్పు తొందరగా అడుగంటుతుంది. దీనిలో మనం ఎండు కొబ్బరి పొడిని కానీ పచ్చి కొబ్బరి పొడిని కానీ దేన్నైనా యూస్ చేసుకోవచ్చు. కొబ్బరి పొడి యాడ్ చేయడం వలన బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ విధంగా బెల్లం కొంచెం కరిగిన తర్వాత దీనిలోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. పప్పులో కూడా నెయ్యిని యాడ్ చేస్తే బొబ్బట్లు టేస్ట్ చాలా బాగుంటాయి. నెయ్యి ఎక్కువగా వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. దీనిలోనే 2 ఇలాచీలను కూడా ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కొద్దిగా గట్టి పడేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది కాబట్టి కొంచెం లిక్విడ్గా ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని నిమ్మకాయ సైజు కన్నా కొంచెం చిన్న సైజులో ఉండేలాగా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. బొబ్బట్లు కాస్త పెద్ద సైజులో కావాలి అనుకునే వాళ్ళైతే కొంచెం ఎక్కువగా పిండి ముద్దను తీసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని బాల్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని తీసుకొని మళ్ళొక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా పిండి నానిందో. 30 మినిట్స్ మనం పక్కన ఉంచాం కాబట్టి పిండి సాఫ్ట్గా అవుతుంది. అలాగే బొబ్బట్లు కూడా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు పప్పు ముద్దను ఏ సైజులో అయితే మనం ప్రిపేర్ చేసుకున్నామో అదే సైజులో పిండి ముద్దను కూడా తీసుకొని ఈ విధంగా అరచేతిలో ప్రెస్ చేసుకుంటూ మధ్యలో హోల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పప్పు ముద్దను పెట్టుకొని పప్పు ముద్దని క్లోజ్ చేస్తూ ఎడ్జెస్ మొత్తం పైకి తీసుకొని రావాలి. మనకు ఒకవేళ ఎక్సెస్ పిండి ఉంది అనుకుంటే ఆ ఎక్సెస్ పిండి మొత్తాన్ని తీసేసుకోవాలి. ఒకవేళ పిండి తక్కువగా ఉన్నప్పుడైతే ఎక్సెస్ ఏం లేకుండా ఉంటే దాంతోనే ఈ విధంగా రోల్ చేసి ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పొడి గోధుమ పిండిని చల్లుకుంటూ చపాతీని ఒత్తుకోవాలి. చపాతీని ఒత్తుకునేటప్పుడు గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్గా ఈ విధంగా పలుచగా ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా బొబ్బట్లని ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీని చేసుకునేటప్పుడు ఎడ్జెస్లో కూడా ఎక్కడా మందంగా పిండి లేకుండా ఈ విధంగా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత పాన్కి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని అప్లై చేసుకోవాలి. దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్లను వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత
రెండో వైపుకి టర్న్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని రెండు వైపులా కూడా నేతిని బాగా అప్లై చేయాలి. రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన అన్ని బొబ్బట్లని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే బొబ్బట్లు లోపల ఫ్రై అవ్వకుండా పైన వరకే ఫ్రై అయ్యి తొందరగా మాడిపోతాయి. ఒకవేళ లో ఫ్లేమ్లో ఉంచుకుంటే పిండి మొత్తం గట్టిగా అయిపోతుంది, బొబ్బట్లు సాఫ్ట్గా రావు. ఈ విధంగా అన్ని బొబ్బట్లని కూడా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత సాఫ్ట్గా, పట్టుకొని ఇలా తుంపగానే విరిగిపోయేంత సాఫ్ట్గా రెడీ అయిపోయాయి. అలాగే పొరలు పొరలుగా వస్తూ పల్చగా లేయర్ లాగా మనకి బొబ్బట్లు రెడీ అయిపోయాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చాయో కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ఇంకా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.